సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 9వ రోజు కూడా షూటింగ్లు నిలిచిపోయాయి. నేడు ఫిలిం ఛాంబర్లో నిర్మాతల మండలి ప్రతినిధులతో జరగాల్సిన ఫెడరేషన్ సభ్యుల చర్చలు వాయిదా పడ్డాయి. కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరగాల్సిన చర్చలు రేపటికి వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. అయితే ఉదయం 11 గంటల నుంచి చర్చల కోసం వెయిట్ చేస్తున్నామన్నారు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్. రేపు నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులతో చర్చలుంటాయని ఛాంబర్ తెలిపిందన్నారు. అందరి సమస్యల గురించి ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. వర్కింగ్ కండిషన్స్ గురించి మాట్లాడితే తమ స్టాండ్ ఒక్కటే ఉంటుందన్నారు. టికెట్ల రేట్ల పెంపు కోసం నిర్మాతలైతే ప్రభుత్వం దగ్గరికి వెళ్లొచ్చు, తమ సమస్యల కోసం వెళ్లొద్దా అంటూ ప్రశ్నిస్తున్న వల్లభనేని అనిల్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. రోజుల నుంచి కూడా సినీ కార్మికులు 30% వేతనాల పెంపుపై అయితే సమ్మె కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఈ రోజు కూడా చర్చలు జరగాల్సి ఉండగా చర్చలు అయితే జరగలేదని చెప్పాలి. అయితే ముఖ్యంగా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా చర్చలు జరిగాయి. అయితే ఈ రోజు చర్చలు చేసుకొని దానికి సంబంధించిన ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినా కూడా ఈరోజు ఫిలిం ఛాంబర్లో ఎలాంటి చర్చలు అయితే జరగలేదు. కానీ ఈ చర్చలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కూడా ఉన్నారు. అసలు ఈ చర్చలు ఎందుకు జరగలేదు, మరి ఒకవేళ చర్చలు జరిగితే ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ 9 రోజుల నుంచి కూడా మీరు ఈ నిరసనలు తెలుపుతున్నారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలవడం జరిగింది మంత్రికి సంబంధించి. అయితే ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఈరోజు చర్చలు జరగాలని చెప్పేసి కూడా మాట్లాడారు. కానీ మరి ఎందుకని చర్చలు జరగలేదు? మీరు దీనికి సంబంధించి ఫిలిం ఛాంబర్ తోటి ఏ విధంగా సంప్రదింపులు చేశారు? మేము గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ చర్చలకు పిలిచి మా కార్మికుల పక్షాన్ని నిలబడ్డందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు నిన్న మా యొక్క అసలు స్థితి ఏమిటి, ఏ కార్మికులకి పెంచుతున్నారు, ఏ కార్మికులు పెంచట్లేదని చెప్పి వాళ్ళు పూర్తి వివరాలు అందరితో 24 యూనియన్లలో ఉన్న 13 యూనియన్లు డైలీ వర్కర్స్ యూనియన్లు ఏవైతే ఉన్నాయో వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న వారు మా సమస్యను విన్న తర్వాత వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఏదేమైనా చర్చలు జరపండి, కార్మికులు కూడా న్యాయం జరగాలని చెప్పి వారు చెప్పిన పిదప యాక్చువల్లీ ఈరోజు ఉదయం 11 గంటలకి వెళ్ళి కూర్చొని ఫైనల్ చేయండి, ఈరోజే ఫైనల్ అయిపోవాలని చెప్పి వారు చెప్పారు. మరి ఈరోజు మేము పిలుస్తారు అనుకున్నాం. మేము వెంటనే ఛాంబర్కి కూడా తెలియజేశాం. ఛాంబర్ వారు మరి మేము కూడా మాట్లాడాలని చెప్పేసి ఇందాటి వరకు వెయిట్ చేశాము. ఒక లెటర్ పంపించమన్నారు, లెటర్ పంపించాము. వారు ఇప్పుడే రేపు సాయంత్రం 3 గంటలకి మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, మీ అందరూ కూడా రావాలని చెప్పి వారు చెప్పారు. ఏదేమైనా రేపు మంత్రి గారు చెప్పినట్టుగా మన ఛాంబరే మనకి పెద్ద దిక్కు కాబట్టి ఛాంబర్ సమక్షంలోనే ఈ చర్చలు ఫలిస్తాయని మేము ఆశిస్తున్నాం. మా కార్మికులు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఈ 30% వేతనాల పెంపుపై మీ యొక్క నిరసన జరుగుతుంది, అదేవిధంగా సమ్మె కూడా జరుగుతుంది. మరి ఒకవేళ ఈ 30% నిర్ణయం అనేది మరోసారి వాళ్ళు కనుక నిర్ణయం తీసుకుంటే ఎంత శాతం తీసుకునే అవకాశం ఉంది? ఒకవేళ శాతం విషయంలో ఒకవేళ మీరు కనుక దానికి సానుకూలంగా ఉంటే ఎలా ఉండనుంటుంది? అదేనండి, ఆల్రెడీ వాళ్ళు 15, 5, 5 అని చెప్పారు. మేము ఒక పర్సెంటేజ్ మేము 20, 10 అని చెప్పాము. ఆ మిగతా 3 యూనియన్లు కూడా పెంచాలని చెప్పాము. ఆ 3 యూనియన్లది ప్లస్ ఈ పర్సెంటేజ్ విషయం రేపు ఫైనల్ అయితే మేము తదుపరి మేము యథావిధిగా షూటింగ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. మళ్ళీ 4 కండిషన్లు కూడా పెట్టడం జరిగింది. కాల్ సీట్స్ వ్యవహారంలో కావచ్చు, హాలిడేస్కి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, మీ పేమెంట్స్ విషయాలలో. సో వాటికి సంబంధించి మరోసారి మీరు నిర్ణయం తీసుకోవాలని కూడా తెలపడం జరిగింది. ఒకవేళ ఆ నిర్ణయాలు కనుక వాళ్ళు తీసుకోకుండా అదే కంటిన్యూ చేస్తే మీరు దానికి యాక్సెప్ట్ చేస్తారా? అది రేపు మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఆల్రెడీ మా వివరణ చెప్పడం జరిగింది, మీకు మీడియా పరంగా కూడా చెప్పడం జరిగింది. ఇంకా రేపు వాళ్ళు పిలిచి రేపు అక్కడ ఎవరు కూర్చుంటారు, ఎలా మాట్లాడతారో చూసి దాన్ని బట్టి మేము నిర్ణయిస్తాము. ఏదున్నా సరే మా స్టాండ్ అయితే మేము స్టాండ్ ప్రకారమే ఉన్నాం. మా కార్మికులందరికీ న్యాయం జరిగే విధంగా ఉంటాం తప్ప కార్మికుల నిర్ణయం ప్రకారం చెప్తాం. కానీ అక్కడ కూడా ఏదన్నా మా పరిగణలో లేకుండా కోరికలు కనుక కోరితే అవి మేము వెంటనే స్పాట్లో చెప్పలేం కాబట్టి మేము తదుపరి ఆలోచించుకొని చెప్తాం. ఏదన్నా కార్మికుల పక్షాన కార్మికుల నిర్ణయం ప్రకారమే మా యొక్క నిర్ణయం ఉంటుంది. ఒకవేళ రేపు కనుక మీరు చర్చలకు సంబంధించి సఫలం కాలేదు, విఫలమయ్యాయి అనుకుంటే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ప్రభుత్వం పెద్దలు చెప్పిన తర్వాత అలాగే మన ఛాంబర్ కూడా మన కార్మికుల పక్షానే ఉంటుంది కాబట్టి కార్మికులకి అటు నిర్మాతకి న్యాయం జరగాలని మేము ఫస్ట్ నుంచి భావిస్తున్నాం. ఏదేమైనా అంతిమంగా ఈరోజు 9వ రోజు, ఇంకా 10వ రోజు అయినా సరే వారు కార్మికులకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. వాళ్ళు చర్చలకు పిలిచినప్పుడు జరగకపోతే ఏంటి అనేది వద్దని మేము భావిస్తున్నాం. ఏదైనా సరే ఒక కుటుంబంలో చిన్న సమస్య వచ్చిందనుకో ఆ సమస్య పరిష్కరిస్తారని చెప్పి మీరు భావిస్తాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి చెప్పిన వివరాల ప్రకారం రేపు అంటే బుధవారం నుంచి ఖచ్చితంగా మీరు షూటింగ్లలో కూడా పాల్గొనాలి, అంటే బుధవారం కల్లా ఒక కొలిక్కి వచ్చేలాగా నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పారు. సో ఖచ్చితంగా ఇది జరిగే అవకాశం ఉందా? జరిగితే మాత్రం మీరు సంతోషం వ్యక్తం చేసే అవకాశం ఉందా? ఈరోజు జరిగితే చర్చలు ఫలిస్తే రేపు వెళ్ళేవాళ్ళం. కానీ మరి ఈరోజు పిలవలేదు కాబట్టి మళ్ళీ రేపు పిలుస్తున్నారు కాబట్టి రేపు కనుక చర్చలు ఫలిస్తే వెంటనే రేపు నైట్ షూటింగ్ చేసినా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. మాది 1 అవరే కరెక్ట్గా. మాది 1 అవర్లో మేము అంతా ఇక్కడే ఉండేవాళ్ళం కాబట్టి కృష్ణానగర్, ఇంద్రానగర్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగరే కాబట్టి మా ఇక్కడ నిర్ణయం ప్రకారం మీ సమక్షంలోనే అందరం కలిసి మాట్లాడతాం కాబట్టి అందరం కలిసి మాట్లాడి అందరినీ ఆమోదయోగ్యంగా అందరినీ హ్యాపీగా ఉండే విధంగా చేస్తారని మేము భావిస్తున్నాం. అంటే మిగతా యూనియన్లతో పోల్చుకుంటే 3 యూనియన్లకు మాత్రం డిఫరెంట్గా వేతనాలు
చేస్తున్నట్టు నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దాని విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆ విషయంలో మీరు వీళ్ళతో ఏం మాట్లాడే అవకాశం ఉంది? అదే ఛాంబర్ పెద్దలకు చెప్పాము, ఇక వారు ఏం నిర్ణయిస్తారో రేపు చర్చలకు పిలిచారు కాబట్టి మనం అంతిమంగా వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం నో కామెంట్. ఏదన్నా సరే అంతిమంగా కార్మికులకు న్యాయం జరిగిద్దని భావిస్తున్నాం. రేపు చివరిగా చర్చలలో ఎవరెవరు పాల్గొనున్నారు? దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి ఏమని వచ్చింది? అది ఇంకా ఏం తెలియదండి. మా సైడ్ నుంచి అయితే కోఆర్డినేషన్ కమిటీ వస్తామని చెప్పాము. వారు ఎవరు వస్తారనేది మాకు ఇంకా పేర్లతో తెలియదు. మొత్తానికైతే ప్రెసిడెంట్ అనిల్ చెప్తున్న వివరాల ప్రకారం రేపు 3 గంటల సమయానికి మీటింగ్ ఉందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఫిలిం ఛాంబర్ నుంచి కూడా మాకు సమాచారం అంది. ఈరోజు చర్చలు జరగాల్సి ఉండగా కానీ లెటర్ మేము పంపించిన తర్వాత రేపు 3 గంటలకి రావాలని చెప్పేసి దామోదర్ సెక్రటరీకి సంబంధించి వివరాలు మాకు తెలిపారు. కాబట్టి రేపు ఖచ్చితంగా 3 గంటలకి మీటింగ్ ఉంటుంది. కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగబోతుంది. కాబట్టి ఎలాంటి నిర్ణయమైనా అంటే ముఖ్యంగా కార్మికులకి న్యాయం జరిగే విధంగా ఈ చర్చలు జరగబోతున్నాయి. అది ఆ నమ్మకం మాకు ఉంది అని కూడా ఈయన అనిల్ మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా రేపు బుధవారం రోజున 3 గంటల సమయంలో జరగబోయే చర్చలకు మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీనిపైన పరిష్కారం దొరికే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అని చెప్పేసి అయితే అనిల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.